వారు సంపాదించిన సంపాదన ఎవరి కోసం వచ్చింది? ఇది ఇలా ఎంతగానో ఆస్తు సంపాదించుకుని వారు ఏం పట్టుకపోయినారు? వారికి కూడా కుమారులు లేరు, వారికి ఎవరు లేరు కదా. ఎవరు తిన్నా బంధువులు లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంత ఆస్తి కూడా పెట్టుకొని ఏమీ అంటే వ్యక్తిగతంగా వారు అనట్లేదు మిత్రులకు, గుర్తుపెట్టుకుని ఎవరైనా కూడా ఏదో ఆస్తి సంపాదించుకొని మాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి అన్ని డబ్బులు ఉన్నాయంటే ఎవరేం పట్టకపోరు. ఇక్కడ మేము చేసిన మంచి, మనం చనిపోయినప్పుడు కూడా నలుగురేం మొయ్యాలి. ఆ నలుగురు సంపాదించుకున్నంత కాలం నువ్వు ఎన్ని కోట్లు, 4 కోట్లు సంపాదించుకున్నా కూడా నీకు అవసరం ఆడిన రోజు ₹1 ఇస్తానా కూడా ఎవడు వచ్చి నీ పాడ మొయ్యడు, ఎవడు కూడా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం చనిపోయినప్పుడు నలుగురు మంచి చెప్పాలి. అరే గొప్పగా బతికిండు రాజులాగా, చాలా అద్భుతమైన మనిషిని చెప్పేటోడు కావాలి. చనిపోయినప్పుడు నలుగురు మోస్తుడు కావాలి. ఎంత సంపాదించుకుంటే ఏం లాభం, ఏం పట్టకపోతే ఏం లాభం? మీ ఇక్కడ గమనించి ఎంతోమంది చరిత్రలో ఎంతోమంది గొప్ప వాళ్ళు ఏమీ పట్టకపోలేదు.